ఇంతమందికి ఒక అనుమానం వచ్చింది వాళ్ళ. వీళ్ళు 10 మందికి పురాణం చెప్పి అనుమానాలు తీర్చే, ధర్మ సందేహాలు తీర్చేవాళ్ళకి ఒక అనుమానం వచ్చింది. అనుమానం వాళ్ళ కోసం రాలేదు, ఏదో కారణం చేత వచ్చింది. ఏమిటి అనుమానం? ఎవడో ఒకడు అశ్వత్థామ చచ్చిపోయాడు లేడు అన్నట్ట. గురువుగారు అశ్వత్థామ బతుకున్నాడా లేడా? చాలామంది పెద్దలు ఆఖరి మీరు కూడా అశ్వత్థామ ఇంకా బతుకున్నాడు అంటున్నారు. ఆయన ఎవరో అశ్వత్థామ చచ్చిపోయినానికి నేనే వెళ్ళి గైలో శ్రాద్ధం కూడా పెట్టాను అన్నట్టు. పైగా నయ్యం ఆయనే పిండం పెట్టుంటాడు, వెళ్ళి చూసి వచ్చాడు. అంచేత అశ్వత్థామ పోయాడా లేదా అనగానే ఒక క్షణకాలం నిశ్చేష్టుడైపోయాను నేను. కలి ప్రభావం కాకపోతే అశ్వత్థామ చచ్చిపోయాడా, ఈయన చూసి వచ్చాడా? పోనీ అశ్వత్థామని ఎవడన్నా చూశానంటే అది వాడి ఇష్టం, వాడికి కనపడ్డాడో కనపడలేదో. అశ్వత్థామ కనపడటం కనపడపో అది పక్కకి పెట్టేయండి, అది చర్చ కాదు ఇక్కడ. ఇప్పుడు ప్రహ్లాదుడికి విష్ణువు కనపడ్డాడో లేదో అది ప్రహ్లాదుడికి తప్ప ఎవడికి తెలియదు కనుక ఇప్పుడు చూశానని వీడంటే చూడలేదని హిరణ్యకశిపుడు అంటాడు. ఆ వాదోపదాలు వద్దు, కానీ అసలు అశ్వత్థామే లేడు అనే మాట ఉందే, ఇది చాలా ప్రమాదకరమైన వాదన. ఇదే కలి ప్రభావం అంటారు. కలిర్ ధర్మ వినాశక. కలి అంటే ధర్మమును నాశనం చేయువాడు. అంటే ఏంటంటే ఏదో పిచ్చి తెలివితే అట్లా అప్పుడప్పుడు పెడతాడు. 4 రోజులు ఏదో యూట్యూబ్లో 2 కార్యక్రమాలు చేయగానే కాస్త పేరు రాగానే ఇంకా అక్కడి నుంచి మొదలు పెడతాడు అనమాట. ఎవడి పాండిత్యం వాడిది. ఒకడు గోవులు పశువులు అంటాడు, ఒకడు అసలు దేవాలయంలో ప్రదక్షిణలు వద్దంటాడు, ఇంకోడు వచ్చి అర్చనలు వద్దంటాడు, ఇంకోడు వచ్చి హాయిగా నీకు నువ్వే దేవుడు అంటాడు. ఇలా పిచ్చి పిచ్చి వాగుతున్నారంటే కొంత అర్థం ఉంది, కానీ బొత్తిగా అశ్వత్థామ చచ్చిపోయాడు అనడానికి ఏమిటిట ప్రమాణం అంట? శ్రీకృష్ణ పరమాత్ముడు అశ్వత్థామని శపించాడులేండి. ఆ శాపం ఏమని ఉంటుంది? 3 వర్ష సహస్రాణి చరిష్యసి మహీమిమాం అప్రాప్నువన్ క్వచిత్ కాంచిత్ సంవిధం జాతు కేనచిత్. వరసగా సౌప్తిక పర్వంలో అధ్యాయం 16 ఉంటుంది. అందులో అశ్వత్థామ బ్రహ్మశీర్షం అనే అస్త్రంతో పాండవుల యొక్క పత్నుల గర్భములన్నిటినీ నాశనం చేయాలనుకున్నాడు. అది కృష్ణుడికి తెలిసింది. అందుకని ఆ అధ్యాయం 16లో శ్లోకం 10 నుంచి 12 వరకు వరసగా అశ్వత్థామని శాపం పెట్టాడు. అందులో ఒకటేమిటి? ఇమాం మహీం చరిష్యసి, ఈ భూమండలంలో నువ్వు తిరుగుదువుగాక. ఎన్నాళ్ళు? 3 వర్ష సహస్రాణి. సహస్రాణి అంటే 1000, 3 సహస్రాణి అంటే 3000, వర్ష అంటే సంవత్సరాలు. కాబట్టి 3000 సంవత్సరములు నువ్వు భూమి మీద తిరుగుదువుగాక. ఎలా తిరగాలి? క్వచిత్, ఎవ్వడూ కనపడ్డావు నీకు. కాంచిత్, ఎక్కడ ఎవడి సహాయం ఉండదు. సంవిత్ అనే శబ్దమునకు జ్ఞానమని ఒక అర్థం, తెలివి అని ఒక అర్థం, మాట్లాడేవాడని ఒక అర్థం ఉండవు. సంవిత్ అనే శబ్దం ఉందే చాలా గొప్ప శబ్దం. బుద్ధిర్మనీషా ధిషణాధీ ప్రజ్ఞా సేముషీ మతి ప్రేక్షోపలబ్ధిశ్చిత్ సంవిత్ ప్రతిపత్ జ్ఞప్తి చేతనా అని అమరకోశంలో బుద్ధికి పేర్లు. ఈ సంవిత్ అనే శబ్దం ఇటు బుద్ధికి ఇటు మాట్లాడేవాడికి. కాబట్టి ఎక్కడ నీతో మాట్లాడేవాడు ఉండడు. అంటే ఎక్కడ ఎవడు మాట్లాడేవాడు లేక నువ్వు నిస్సహాయుడివై 3000 సంవత్సరములు ఈ భూమండలంలో తిరుగుదువుగాక. నిర్జనాన్ అంటే మనుష్యులు ఎవరూ నీ పక్కన ఉండరు. అసహాయ, సహాయం లేనివాడివి. త్వం అంటే నీవు. దేశాన్ ప్రచరిష్యసి అంటే మొత్తం దేశాలన్నీ తిరుగు, ఈ భూమండలంలో ఉన్న దేశాలన్నీ తిరుగు, ఒంటరిగా తిరుగని అర్థం. ఇక్కడ నిర్జనులు అంటే మానవులు లేకుండా తిరగమని అర్థం. దేవతలు లేకుండా అనే పదం వాడ్డాడు ఆయన. చాలా అద్భుతం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పినా మానవ సహకారం లేకుండా తిరుగు. మానవులకి స్థాయి దాటిన మహాత్ములు అల్లా. తర్వాత ఏమన్నాడు? భవిత్రీ నహితే క్షుద్ర చనమధ్యేషు సంస్థితి. ఓరి క్షుద్రుడా, అల్పుడా, నీకు ఈ జనుల మధ్యలో ఉండే అర్హత లేదు. ఎందుకంటే ఈ జనులు నీలాంటి వాడిని భరించలేరని ఉద్దేశం. ఇక నీ శరీరం ఎలా ఉండాలి? తిరిగేటప్పుడు శాపం పెట్టినప్పుడు ఊరికే తిరగడం కాదట. పూయసోణిత గంధీచ, నీ శరీరం నుంచి రక్తపు వాసన, కుళ్ళు వాసన, శరీరం కుళ్ళిపోతే వచ్చే దరిద్రపు వాసన వచ్చుగాక. కొంతమంది శరీరం చీము నెత్తురు కారిపోతూ ఉండడం వల్ల ఒక రకమైన దుర్వాసన వస్తుంది. పాడైపోయిన నెత్తుటి కంపుతో దుర్వాసనతో తిరుగుదువుగాక. ఎక్కడెక్కడ తిరుగుదువుగాక? దుర్గకాంతార సంశ్రయ, దుర్గములలో, కాంతారం అడవులలో,
వీటిని ఆశ్రయించుకుంటూ తిరుగు. అక్కడక్కడ తిరగడమే కాదు, రాత్రి పడుకోవాలి కదా. ఆ పడుకునేటప్పుడు దేన్ని ఆశ్రయించుకోవాలి? మన శృంగేరి శారదాపీఠాన్ని కాదు, జగద్గురువుల సన్నిధానానికి వస్తే బాగుపడతాడు అనుకునే ఏమిటో అటువంటి చోట కాకుండా దిక్కులేని చోట, ఎవడూ అడుగు పెట్టని చోట, అడవులలో, కేకారణ్యాల్లో, దుర్గమ ప్రాంతాలలో ఆశ్రయించుకు బతుకు. పాపాత్మన్ అంటే సంబోధన. ఓరి పాపిష్టివాడా, సర్వవ్యాధి సమన్విత విచరిష్యసి. అన్ని రోగాలు నీ శరీరాన్ని పట్టుకోక, ఒక రోగం కాదు, కుష్ఠ, క్షయ మొదలైన దిక్కుమాలని రోగాలు పట్టుకుని ఉండగా నువ్వు తిరుగుదువుగాక అని శాపం పెట్టాడు. ఆ శాపం పెట్టాడు కాబట్టి 3000 ఏళ్ళు మాత్రమే బతికాడు. ఆ తర్వాత చచ్చిపోయాట. అది మాట భారతంలో ఉందా? పోని భారతంలో బతికున్నాడని చెప్పకపోయినా 3000 ఏళ్ళు తిరుగంటే 3000 ఏళ్ళ తాకే శాప అవధి అని పేరు దానికి. ఎవరైనా ఒరే 1000 ఏళ్ళు నువ్వు రోగిష్టివాడు అవుదువుగాక అని ఒక ముని శపించాడంటే అర్థం ఏంటనమాట? ఆ 1000 ఏళ్ళే రోగం ఉంటుంది, తర్వాత పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి హూ అనే ఒక గంధర్వుడు ఉన్నాడు, వాణ్ణి శాపం పెట్టాడు దేవలుడనే ఋషి. నువ్వు కొంతకాలం మొసలి అవుతావు అంటే మొసలి తర్వాత ఏమవుతుంది? శాప విముక్తి అవుతుందని అర్థం. అక్కడ ఎవరికైనా శాప విముక్తి అవుతుంది. కొందరికి చచ్చాక శాప విముక్తి అవుతుంది, కొందరికి బతికుండగా అవుతుంది. గజేంద్రుణ్ణి ముట్టుకోగానే శాప విముక్తి అయిపోయింది. అదే మొసలిని చక్రంతో నరికితే శాప విముక్తి ప్రసాదించారు. కొంతమందికి దైవ దర్శనంతో శాప విముక్తి అవుతుంది, కొందరికి చచ్చి శాప విముక్తి అవుతుంది. ఇక్కడ ఏమీ చెప్పలా, ఈ 3000 ఏళ్ళు మాత్రమే తిరుగు అంతే. అప్పుడు అశ్వత్థామన్న మాట కూడా గుర్తుపెట్టుకోవాలండి. వాడేమన్నాడు తెలుసా? వాడు చాలా తెలివైన వాడు, వాడు సామాన్యుడేం కాదుగా. అశ్వత్థామ ఎటువంటి వాడో, వాడు మహాపాపములు చేసినప్పటికీ, అశ్వత్థామ క్షమించరాని పాపములు చేసినప్పటికీ వాడికి ఈశ్వర కటాక్షం ఉంది. అందుకని వాడేమన్నాడు? సహైవ భవతా బ్రహ్మన్ స్వాస్థ్యామి పురుషేష్విహ. సహైవ భవతా బ్రహ్మన్ స్థాస్యామి పురుషేషు ఇహ. సత్యవాగస్తు భగవాన్ అయంచ పురుషోత్తమ. ఇది కూడా సౌప్తిక పర్వంలో 16వ అధ్యాయంలో 19వ శ్లోకం. కృష్ణుడు ఏమని శాపం పెట్టాడని చెప్పాను దాకా మీకు. 3000 సంవత్సరములు నానా రోగాలతో దుర్వాసన కొడుతున్న శరీరంతో అసహాయుడివై జనులు లేని చోట దుర్గమ ప్రాంతాలలో తిరుగు అన్నాడా? అనగానే అక్కడే ఉన్నాడు వ్యాసుడు కదా, ఆయనే ఉన్నాడు. ఒరే పరమాత్ముడు ఏమన్నాడు అదే జరుగుగాక అన్నాడు. నువ్వు ఆయనకి వ్యతిరేకంగా చేసావు, మహాపాపము చేసావు గనక నీకు అదే జరుగుగాక అంటే కృష్ణుడు అన్న శాపం నీ ఎడల నిజమవుగాక అని సమర్థించాడు శాపాన్ని. అప్పుడు అశ్వత్థామ అన్న మాట ఏంటన్నమాట ఈ శ్లోకంలో 19వ శ్లోకంలో, బ్రహ్మన్ ఓ బ్రహ్మ అంటే ఓ పరబ్రహ్మస్వరూప మహాత్మా అని అర్థం అన్నమాట. భవత నీతో, స్థాస్యామి తిరుగుతా నీ పక్కనే ఉంటాను. ఎలాగా? పురుషేషు పురుషుల యందు, పురుషుల మధ్యలో, ఇహ ఇక్కడే, భవతా సహ ఏవ స్థాస్యామి నీతో కలిసి ఉంటాను. అంటే ఏమన్నాడనమాట? నేను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహానుభావులతో, పురుషులు అనే శబ్దమునికి ఇక్కడ మహానుభావులు అని చెప్పాలి. ఇక్కడున్న పురుషుల మధ్యలో అంటే ఋషుల మధ్యలో నీతో కలిపి ఉంటాను. కృష్ణుడు ఏమన్నాడు అక్కడ? నిర్జనులు అయి తిరగమన్నాడు. అందుకే సామాన్య జనులతో కృష్ణుడి యొక్క శాపం వల్ల తిరగలేను. అందుకని పురుషులతో మధ్యలో నీ దగ్గరే ఉంటాను. తాత్పర్యం చదువుకోవాలి. అందుకనే నీ దగ్గర ఉంటానని చెప్పాడండి ఆయన. నీవు కూడా ఎటువంటివి? పురుషుల మధ్యలో, పురుషేషు అంటే పురుషుల యందు నీతో ఉంటాను, నీ పక్కనే ఉంటాను, నీ సన్నిధానంలో ఉంటాను. సత్యవాగస్తు భగవాన్ అయంచ పురుషోత్తమ. ఈ భగవంతుడు సత్యవాక్కు కలిగినవాడు అవుగాక. ఈ పురుషోత్తమ అని సంబోధన అనుకోండి. భగవంతుడు కృష్ణుడు చెప్పిన శాపం తేలికే చెప్పేస్తున్నాను. కృష్ణుడు ఇచ్చిన శాపాన్ని నేను అంగీకరిస్తున్నాను, కానీ నేను ఈ 3000 ఏళ్ళు నీ దగ్గరే ఉంటాను, నీ సన్నిధిలో. మనబోటి వాళ్ళకి ఈ సంస్కృత శ్లోకానికి అర్థం కాదేమోనని, కొంతమంది తాత్పర్యం రాసేవాళ్ళు ఎక్కడైనా భ్రమపడతారేమోనని తిక్కన గారు లాంటి వాళ్ళ అనువాదాలు కూడా చదువుకోమని చెబుతాం మేము. అందుకే తిక్కన గారు అద్భుతంగా అనువాదం చేశారు సౌప్తిక పర్వంలో. కృష్ణుడు శాపం పెట్టగానే, మహాత్మా నేను నీతో పాటుగా నీ దగ్గరే ఉంటాను, ఈ 3000 ఏళ్ళు నీ దగ్గరే, నువ్వు నా దగ్గరే ఉందువుగాక అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్టయినా
వ్యాసుడి దగ్గర. కాబట్టి ఆయన మరీ బొత్తిగా ఒంటరిగా లేడు, మామూలు జనుల మధ్యలో ఉండడం లేదు తప్ప పురుషోత్తముడైన వేదవ్యాసుడి సన్నిధానంలో ఉన్నాడు. కాబట్టి వ్యాసుడి ద్వారా పురాణాలు విన్నాడని కంచి పరమాచార్యులు వారు చెప్పారు. నేను నా అదృష్టవశాత్తు 3 రకాల తరాలను చూశాను. కంచి పరమాచార్యులు వారిని 1972లో స్వయంగా కలిసి మా నాన్నగారితో పాటు వెళ్ళి ఆయన్ని సేవించి ఆయన చెప్పిన కథలు విన్నాను. ఆయన ఎంత గొప్పవారంటే చిన్నపిల్లల్ని దగ్గరికి పిలిచి ధర్మ సందేహాలు తీర్చేవారు. నేను 6 ఏళ్ల వయసులో కూడా పురాణం చెప్పానని మీకు చాలామందికి తెలుసు. నా చిన్నప్పటి వ్యవహారం తెలిసినవాడు, నా పాండిత్యం తెలిసిన వాళ్ళకి తెలుసు. ఇది ఆత్మస్తుతి అనుకున్నా నాకేం వచ్చిన నష్టం లేదు, ఐ డోంట్ కేర్. మీరు ఏమైనా అనుకోండి. మా నాన్నగారు కాశీ పండితులు, మా అమ్మగారు 3 భాషల్లో పండితులు. అందువల్ల మాకు చిన్నప్పటి నుంచి పుట్టుకతో వచ్చేసింది సంస్కృతం, తెలుగు, హిందీ, కవిత్వం కూడా. బాల్యంలోనే శతకం రాసిన వాళ్ళం. ఇప్పటి వరకు 20 శతావధానాలు, 1200కి పైబడి అష్టావధానాలు, ఒక సంస్కృత త్రిభాషావధానం చేసినాడు. సంస్కృతం, తెలుగు, హిందీలో చేశాం. ఇవి చేసిన కారణం ఏంటంటే పరమాత్మని అనుగ్రహం, నాన్నగారి అనుగ్రహం, గురువుల యొక్క కటాక్షం. అందులో పరమాచార్యులు వారిని ఓ రోజున అడిగాను, ఏమంటే నాకు అశ్వత్థామ అంటే చాలా అసహ్యంగా ఉంటుందండి, ఇంతమంది పిల్లల్ని అందరినీ చంపిపారేశాడు కదా, రాత్రి నిద్రపోతున్న వాళ్ళు చంపేశాడు, అటువంటి వాడిని కూడా ఎక్కువ కాలం జీవించమని ఎందుకు అంటున్నారు, చిరజీవుల్లో వాడిని ఎందుకు చేశారంటే, నాయన అశ్వత్థామలో అసుర అంశ ప్రవేశించింది. అసురులు ప్రవేశించారట. మహాభారతం అరణ్య పర్వంలో దుర్యోధనుడు ప్రాయోపవేశం చేయగానే ఆ ప్రాయోపవేశం చేసినటువంటి వాడిని రాక్షసులు పాతాళానికి పట్టుకుపోయారు. దుర్యోధనుడిని కౌగిలించుకు, నువ్వు చచ్చిపోతే ఎలారా బాబు, నువ్వే మా అందరికీ అసలు ప్రభువి, అసలు కలియుగంలో ఉండవలసిన వాడివే, నువ్వు కలిపురుషుడివి, నీకు సాయం చేయడానికి రాక్షసులంతా భూలోకంలో పుట్టారు. భీష్ముడు, ద్రోణుడు వంటి మహానుభావులు దేవతలైనప్పటికీ రాక్షసావేశం పొందుతారు. రాక్షసులు వాళ్ళని ఆవహిస్తారు. చచ్చిపోయిన నరకాసురుడు కర్ణుడిని పట్టుకుంటాడు. అందువల్ల వీళ్ళంతా ఇంకా క్రూరులైపోయి పాండవులతో యుద్ధం చేసి ధర్మనాశనం చేస్తారన్నాడు. కాబట్టి అశ్వత్థామలో ఏమైపోయిందనమాట, ఆయన శివాంశతో పుట్టినప్పటికీ ఈ క్రూరత్వం ఆవహించి చంపి పారేశాడు. పైగా అశ్వత్థామ తన సొంత శక్తితో చంపలేదండోయ్, సౌప్తిక పర్వాన్ని ఆధారంగా చేసుకుని కబుర్లు చెప్పేటటువంటి మహానుభావులు ఆ సౌప్తిక పర్వంలో 7వ అధ్యాయం చదవలేదేమో. అధ్యాయం 7లో 66వ శ్లోకం చదవమనండి. అశ్వత్థామ ఉప పాండవుల్ని, దృష్టజముని చంపడానికి రాత్రికి రాత్రి కృపాచార్యుడును కృతవర్మ కూడా రాకపోతే సాయం చేయమన్నారు వాళ్ళు. వాళ్ళు భయపడ్డారు. అందుకని ముందు ఒంటరిగా వెళ్ళిపోయాడు. అంటే కృతవర్మ, కృపాచార్యులు కూడా లేరు. అప్పుడు ఇతడు ఒక్కడే వెడుతూ ఉంటే ఓ భయంకరమైన భూతం అగ్నిజ్వాలల వంటి తేజస్సుతో కనపడింది. వణికిపోయాడు వీడు, దాన్ని ఏం చేయలేకపోయాడు. చివరికి నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను అన్నాడు. అది ఒక అగ్ని రూపంలో ఉంటే అగ్ని రూపంలో ప్రవేశించాడు. అది శివస్వరూపం. వీడు కనిపెట్టి ఆ శివుణ్ణి శివం, శర్వం, జగన్నాథం, రుద్రం అంటూ ఆయన నామాలన్నిటినీ చదివి స్తోత్రం చేశాడు. అప్పుడు రుద్రుడు ప్రత్యక్షమయ్యి, నాయనా ఇంతకాలం కృష్ణ పరమాత్మ అంటే నాకు ఇష్టం, నేనే కృష్ణుడు, కృష్ణుడే నేనే, మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటాం, ఆయన మీద ఉన్న అభిమానంతో అర్జునుడికి పాండవులకి సాయం చేశాను. ఈ దృష్టజమునాదుల్ని, వీళ్ళని, పాంచాలుని చంపకుండా నేను కాపాడాను. కానీ ఇంకిప్పుడు అవసరం లేదు, ఎందుకంటే కాలం వీళ్ళకి దగ్గరకు వచ్చింది. యుద్ధం అయిపోయాక ఇంక వీళ్ళు బతకూడదనమాట. అందుకని కాలం ఇప్పుడు తిరగబడింది. ఇక వీళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి ఇక నేను ఇప్పుడు ఎవరికీ సాయపడటం లేదు. నువ్వు నన్ను ప్రార్థించావు గనక ఇదిగో నేను నీకు సాయం చేస్తున్నాను అన్నాడు. అని పలికి ఏం చేశాట, ఏవం ఉక్త్వా మహాత్మానం భగవాన్ ఆత్మనస్తనుం ఆవివేశ దదౌచాస్మై విమలం ఖడ్గముత్తమం. ఇక్కడ అశ్వత్థామని మహాత్ముడు అన్నాడండోయ్. ఇలా పలికి శివుడు, నాయన ఇంకా వాళ్ళని నేను రక్షించను, వాళ్ళకి కాలం అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళని నువ్వు చంపాలి, చంపడానికి సాయం చేస్తున్నానని పలికి ఆత్మనస్తనుం ఆవివేశ, మహాత్ముడైన అశ్వత్థామ తన రూపుట్ట, శివస్వరూపుట్ట, అందుకని శివస్వరూపంలో తాను ప్రవేశించాడు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మీకు, అశ్వత్థామ శివాంశతో పుట్టాడు కాబట్టి తన స్వరూపమైన అశ్వత్థామలో మహేశ్వరుడు ప్రవేశించాడు అని మహాభారతంలో సౌప్తిక పర్వంలో అధ్యాయం 7లో శ్లోకం 66లో ఉంది. తానే ప్రవేశించాడు అశ్వత్థామలో. ఒక ఖడ్గాన్ని ఇచ్చాట, స్వచ్ఛమైన గొప్ప కత్తిచ్చాడు.
ఈ కత్తి పుచ్చుకున్నప్పుడు వాడు ఎలా ఉన్నట్టప్పుడు అభిత శత్రుశిబిరం యాంతం సాక్షాత్తివ ఈశ్వరం. ఇది కూడా సౌప్తిక పర్వంలో 7వ అధ్యాయంలో 68వ శ్లోకం. సాక్షాత్తు ఈశ్వరుడిలో ఉన్నట్ట. సాక్షాదివ ఈశ్వరం అంటే ఈతడు శివుడేనా అన్నట్టుగా ఉన్నాడు. సాక్షాత్తు శివుడిలో ఉన్నాడు. ఆ విధంగా శివుడిలాగా వెలిగిపోతూ శివుడిచ్చిన కత్తి పుచ్చుకుని శివుడు తన స్వరూపమైన అశ్వత్థామలో తన తేజస్సు కలపటం వల్ల వెలిగిపోతూ అక్కడికి వెళ్ళాడు. ఇచ్చింది శివుడి కత్తి కాబట్టి చేతిలోని కత్తి శివుడిదే. శివుడి అంశతో పుట్టాడు, శివుడు అతనిలో ప్రవేశించాడు కాబట్టి చంపగలిగాడు. కానీ లేకపోతే కృష్ణ పరమాత్ముని చేత రక్షింపబడుతున్న ధృష్టద్యుమ్నాదుల్ని ఉపపాండవుల్ని సామాన్యుడైతే చంపగలడా? కాబట్టి చంపడానికి శివుడి సాయం ఉన్నది. అందువల్ల ఏమైందనమాట, చేసిన పాపానికి శిక్ష కృష్ణ పరమాత్ముడు విధించాడు. శిక్ష అయిన తర్వాత అతడు హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు. అందులో బతికాడా చచ్చాడా అని చెప్పలేదు కాబట్టి చచ్చిపోయాడా నువ్వు చెబుతావా? నువ్వు వెళ్ళి ఆ శవాన్ని చూసావా, తగలబెట్టావా, పిండం పెట్టావా? ఏమయ్యా నువ్వు చూసావా, నువ్వు అశ్వత్థామను చూసావంటే నమ్మను అని నన్ను ప్రశ్నించిన వాడు నువ్వు శవాన్ని చూసావా లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు నేను అశ్వత్థామను చూశానో లేదో ఇంకోటి ఎవడో చూశాడో లేదో కాసేపు పక్కన పెట్టండి, మేము చూడలేదు. మీలో ఎవరైనా అశ్వత్థామ శవాన్ని చూశారా? పోనీ అశ్వత్థామ చచ్చిపోయానని చెప్పాడా? అశ్వత్థామ స్వర్గానికి వెళ్ళిపోయిన విషయం స్వర్గారోహణ పర్వంలో ఎక్కడైనా ఉందా? ఏమీ లేనప్పుడు మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడేటప్పుడు ఎవడో రాసిన అర్థం పిసరు పిసరు చదివితేలాగా మొత్తం చదవాలి. అశ్వత్థామ చిన్నప్పటి నుంచి సామాన్యుడేం కాదు. అతడు కూడా శ్రీరాముతో సరిచేయందగువాడన్నాడండోయ్. తిక్కన గారు ఎందులో రాశాడు? మహాభారతంలో ద్రోణపర్వంలో రాశాడు. దానికి మూలంలో శ్లోకం ఉంది. నేను ఆశ్చర్యపోయాను. వాడేం సామాన్యుడు కదా, నాకు ఎంతో కోపం ఉండేది అశ్వత్థామ మీద. కానీ అతనిలో కొన్ని పరాక్రమ శక్తులు ఉన్నాయి. భారద్వాజ గోత్రుడండి ఆయన. భరద్వాజుడనే మహర్షి కుమారుడు సాక్షాత్తు ద్రోణుడు. ఆ ద్రోణుడు కొడుకు అశ్వత్థామ. కాకపోతే పాపాత్ముల పక్కన చేరి పాపాత్ముల పక్కన ఉండడం వల్ల క్రూరత్వం పెంచుకుని కృష్ణుడితో విరోధించి చెయ్యరాని పాపాలు చేశాడు. దానికి శిక్ష అనుభవించాడు. శిక్ష అయ్యాక తపస్సు చేసుకుంటున్నాడు అని కంచి పరమాచార్యులు వారు స్వయముగా చెప్పారు. వారి జీవిత చరిత్రలో కూడా కొన్ని చోట్ల బాగా చదవండి. ఆయన చరిత్ర కూడా నమ్మమంటే అది వేరే విషయం. ఆ తర్వాత నా అదృష్టం పరమాచార్యులు వారిని చూశాను, జయేంద్ర సరస్వతుల వారిని చూశాను. ఇప్పుడున్న విజయేంద్ర సరస్వతులు వారు జగద్గురువులు వారి సన్నిధానంలో 2013 సంవత్సరంలో జనవరి నెలలో పురాణం చెప్పాను. శివపురాణం కంచిలో అమ్మవారి సన్నిధానంలో. నేను పురాణం చెబుతున్నది యూట్యూబ్లో ఉంటుంది. అప్పుడు ఎదురుగుండా ఉన్నవాళ్ళు వీళ్ళంతా విన్నారు. బాలకృష్ణ గారు విన్నారు. ఇంతమంది వింటుండగా విజయేంద్ర సరస్వతుల వారి దగ్గర ఇదే ప్రస్తావన చేసి అక్కడ పురాణం చెప్పాను. ఆ రోజున అమ్మవారి గురించి చెప్పాను. ఆ తర్వాత ఇంకా పూర్వజన్మ సుకృతం ఏంటంటే పరమాచార్యులు వారు వెళ్ళిపోయాక నాకు మళ్ళీ తల్లి తండ్రి అందరూ ఆయనే కనుక ఆయన లేరనే బాధతో ఉండేవాడిని నేను. ఆ సమయంలో గణపతి సచ్చిదానంద స్వామి వారు దత్తాత్రేయ స్వరూపుల వారి దగ్గరికి చేరదీసి ఆస్థాన విద్వాంసుడు చేసుకున్నారు. వారి సన్నిధానంలో కూడా పురాణం చెప్పాం. కాబట్టి ఇన్ని పురాణాలు చెబుతున్న మాకు అసత్యాలు చెప్పవలసిన అవసరం లేదు. అసత్యాలు చెప్తే మాకు వచ్చే లాభం ఏమిటండి? మీ వల్ల ఏమైనా లాభం నాకు? పోనీ మిమ్మల్ని ఏమన్నా నేను ఫలానా వాడు కనబడ్డాడు కాబట్టి వాడు బతుకున్నాడు కాబట్టి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వనండి అని అడిగానా? ఏదన్నా ఒక పూజ చేస్తున్నామని ఒక వ్రతం చేస్తున్నామని రండి బాబోయ్ నా చుట్టూ తిరగంటున్నావా? అసలు ఇంటర్వ్యూలే పట్టలేదు పొత్తిరిపూట. బాబోయ్ మీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటామంటే నా దగ్గరికి రావద్దు నాయన, మీ దారిని మీరు వెళ్ళండి, నేను చదువుకుంటానంటున్నానే. ఏకాంతంగా బతుకుతున్న మాకు ఎందుకు అసత్యాలు ఆడవలసిన అవసరం? కాబట్టి అశ్వత్థామ చచ్చిపోయాడని అనద్దు తొందరపడి. మీకు తెలిసినది మీకు అంతవరకు తెలిసేమో. తెలియక పెద్దలను తప్పు పట్టుకోవడం మొదలు పెడితే దానివల్ల వచ్చే నష్టం ఇవాళకైతే రేపైనా పరమాత్ముడు చూపిస్తాడు. నేను సత్యం సత్యం పునఃసత్యం అశ్వత్థామ ఉన్నాడని చెబుతున్నాను. చిరజీవి అంటే చావు లేదని ఎవరూ చెప్పలా. కానీ ఈ అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన అనేది అత్యంత ప్రాచీన కాలం నుంచి వస్తున్న శ్లోకం. కంచి పరమాచార్యులు వంటి వారు శృంగేరి పీఠాధిపతులు చెప్పిన మాట. మన శృంగేరి పీఠాధిపతుల్లో 4 తరాల క్రితం వెళ్ళినటువంటి పీఠాధిపతులు వారు అశ్వత్థామ హిమాలయాల్లో ఉన్నారని చెప్పారు ఆయన కూడా. కాబట్టి ఇంతమంది మహానుభావులు చెబుతున్నటువంటి ఆ అశ్వత్థామ 4,000 ఏళ్ళు 3,000 ఏళ్ళు జీవించిన వాడు కదండయి. ఈ 7 చిరజీవులకి ఒక ప్రత్యేకత ఉందండయి. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, పరశురాముడు, కృపాచార్యుడు, హనుమంతుడు, విభీషణుడు వీళ్ళంతా ఒక యుగము కంటే ఎక్కువ చూసిన వాళ్ళు. అటువంటి వాళ్ళనే చిరజీవులు అంటారు. చిరజీవులు అంటే ఒక 1000 ఏళ్ళో 2,000 ఏళ్ళో బతికితే వాళ్ళని చిరజీవులు అనరు.
కనీసం ఒక యుగము చూడాలట. అటువంటి వాడిని మాత్రమే ఈ చిరజీవుల్లో లిస్టులో చేరుస్తారు. అంతేగాని 150 ఏళ్ళు నేను బతికేస్తే నేను చిరజీవిని కాదండోయ్. చిరజీవి అవ్వాలంటే ఒక్క యుగం పూర్తిగా చూడాలి. ఒక్కొక్కళ్ళు 2 యుగాలు చూసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి విభీషణుడు కృతయుగం నుంచి త్రేతాయుగం వరకు చూసినవాడు ఇప్పుడు ఉన్నాడు. ఇంకా ఆయన హనుమంతుడు కూడా త్రేతాయుగంలో పుట్టాడు అనుకోకండి, ఆయన కృతయుగంలో పుట్టాడు. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే రావణాసురుడి చరిత్ర చూడండి. రావణుడు కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశాడా లేదా? ఆ మాట సుందరకాండంలో కూడా అన్నాడా లేదా? ఆ సుందరకాండంలోనే కింసిత్ బాణో పివాసుర ఉత్తరకాండం నమ్మనన్నాడు. ఎవడో ఓ పనికి మళ్ళాడు, అది పక్కన పెట్టేయండి. అది నమ్మకపోతే నమ్మపోయాడు. కానీ సుందరకాండంలో హనుమంతుడు చూడగానే ఇతడు బాణాసురుడా అనుకున్నట్ట. బాణాసురుడు ఎప్పటివాడు? కృతయుగం వాడు. కృతయుగంలో పుట్టిన బలిచక్రవర్తి యొక్క కుమారుడు. బలి కొడుకులు 100 మందిలో బాణాసురుడు ఒకడు. అటువంటి వాడితో యుద్ధానికి వెళ్ళినట్టుగా బాణాసురుని చూచి భయపడినట్టుగా సుందరకాండ చెబుతోంది. సూచన చేశాడు అక్కడ సుస్పష్టంగా. కార్తవీర్యార్జునుడు ఎప్పుడో కృతయుగం వాడు. అతనితో యుద్ధం చేశాడు. త్రేతాయుగంలో ఉన్నాడు. 1000 సంవత్సరాలు జీవించాడు. అందువల్ల రావణాసురుడు కూడా ఎక్కువ కాలం జీవించాడు కనుక చిరజీవే. కానీ ఈ 7 చిరజీవులు కొంతైనా తపస్సు చేసి తప్పులు చేసినా తప్పులు దిద్దుకున్నవాడు. అందువల్ల వీళ్ళ లిస్టులోకి వెళ్ళకూడదు. అశ్వత్థామ ద్వాపర యుగంలో చిట్ట చివర ఇక కలియుగం వచ్చే ముందు పుట్టినవాడు. అందుకే ఈ కలియుగాంతం వరకు తపస్సు చేస్తాడు. ఈ విషయాన్ని ఎంతోమంది మహానుభావులైనటువంటి సిద్ధులను యోగులను అడిగి తెలుసుకున్న మాట. మేము ఎవరిని నమ్మం. మాకు తోచింది ఏంటంటే 3000 సంవత్సరాలు రోగంతో ఉన్నాడు కనుక ఆ తర్వాత బహుశా రోగంతో చచ్చిపోయి ఉంటాడు. ఇది మా నమ్మకం అంటావా? నీ కర్మ నీది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు తప్పులు పట్టుకునేలా లేనిపోయిన మాటలు మాట్లాడితే మాత్రం క్షమించం. మేము అవధానులం. ఎవడన్నా పిచ్చివాగుడు అయితే గంటకి 100 పద్యాలు చెప్పగలం. తెనాలి రామకృష్ణుడి దగ్గరికి వచ్చి తప్పులు పట్టుకుంటానన్నాడు వాడెవడో. ప్రగడరాన్నరసుడు అని ఒక కవి ఉన్నాడు అండి. ఆయన కూడా ఏదో చిన్న రాజవంశానికి చెందినవాట. అంత మాత్రం చేత సభలోకి వచ్చి తప్పులు పట్టుకుంటానంటే మండిపోయాను. ఏమన్నాడు? తప్పులు పట్టుకుంటావా, గంటం పట్టుకుంటావా అని త్రువ్వట బాబా అని చెప్పాడు. ఆయన రాయలేకపోయాడు అనుకోండి. అప్పుడు మండిపోయి పద్యం చెప్పాడండి. తెలియనివన్నీ తప్పులన్నీ దెట్టతనాన్న సభాంతరమ్మునల్ పలుకగరాదురోరి పలుమారు పిశాచపు పడెగట్ట. ఎంత గట్టిగా తిట్టాడండి. తెలియనివన్నీ తప్పులన్నీ దిట్టతనాన సభాంతరమ్మునన్ పలుకగరాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట. నీ పలికిన నోట దుమ్మువడ, నీ పలికిన నోట దుమ్మువడ భావ్యమెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా. ప్రగడరాన్నరస విరస తుస భుస అన్నాడు మండి. ఎంత బాగా తిట్టాడండి. తెనాలి రామకృష్ణుడితో పెట్టుకుంటే తిట్టకుండా తిడతాడు. కాళిదాసుతో పెట్టుకుంటే ఎగిరిపోతారు. వాళ్ళు గంటకు 100 పద్యాలు చెప్పగలిగినటువంటి మహానుభావులు అండి వాళ్ళు. నీకు తెలియదు గనక, నీకు అర్థం కాలేదు గనక, నువ్వు చూడలేకపోయావు గనక పెద్దల వాళ్ళలో తప్పులు పడతావా? పెద్దల కవిత్వంలో తప్పు పడతావా? తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన ఏదో పెద్ద గొప్పవాణ్ణి, నువ్వే ప్రామాణికుండని సభాంతరమ్మునన్ పలుకగరాదురోరి. ఒరేయ్, ఈ సభాముఖంలో పలకూడదరా. ఒకసారి కాదు, నీకెన్నోసార్లు పిశాచపు పాడే గట్ట అన్నాడు. పాడే నలుగురు మోస్తారు, కానీ పిశాచాలు మోస్తాయి నేను. జాగ్రత్త. ఎన్నోసార్లు నిన్ను పడుకోబెట్టి పిశాచాలతో మోయించి శ్మశానానికి తీసుకెడతాను అనుకుంటున్నావు. వాడెవడో తెచ్చాడు, వీడెవడో తెచ్చాడని వాగావా? ముందు నువ్వు చస్తావు. నీకు పిశాచపు పాడి కడతాను. నీ పలికిన నోట దుమ్మువడ, నీ నోట్లో మన్నుబడ అన్నాడు. భావ్యమిరుంగవు. ఏ సభామర్యాద తెలియదా? ఏది మంచో ఏది చెడ్డో తెలియదా? పెద్దలైన వారల నిరసింతువా. ప్రగడరా నరస విరస తుస భుస అన్నాడు. అంతే. ఆ తుస శబ్దం ఉందే ఓక పొట్టులాంటి వాడివిరా నువ్వు అన్నాడు ఆయన. అమ్మ నాకు బలి వచ్చేస్తున్నమాట. కాబట్టి మమ్మల్ని సమాధానాలు ఇమ్మని చాలాసార్లు ఎన్నో పర్యాయాలు అవధానాల్లో తిడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి భలే సమాధానం చెబుతాం. ఒకడు అడిగాడు, ఏమని? పద్మాకరు తిట్టువారు భవ్యులు సుమ్మి అని సమస్య ఇచ్చాడు నాకు. ఆయన పేరు కూడా కాళిదాసే పాపం, ఏలూరులో. ఇదే సమస్య ఇచ్చాడు. పద్మాకరు తిట్టువారు భవ్యులు సొమ్మి. వెంటనే 2000 సంవత్సరంలో 24 ఏళ్ల క్రితం టక్కని పద్యంతో పూర్తి చేశాను. సహస్రావధానంలో పద్యాలు ఉండిపోయింది, ఆయన పేరు ఉండిపోయింది. పృచ్ఛకుడు ఆయన పద్యం నేను చెప్పా. పద్మానాశనమొందరే పద్మాకరు తిట్టువారు భవ్యులు సుమ్మి పద్మాకరు పొగడినచో పద్మాపతి వానికిచ్చు పరమైశ్వర్యాల్ అన్నాను. అంటే అర్థమైందా మీకు?
రేయ్ పద్మాకరు తిట్టువారు భవ్యులు సుమ్మి అన్నాడండి ఆయన. పద్మాకరుని తిడితే వాళ్ళు గొప్పవాళ్ళని. పద్మానాశనమందరే పద్మాకరు తిట్టువారు అంటే పద్మాకరుని తిడితే లక్ష్మీదేవి వాడిని విడిచిపెడుతుంది, లక్ష్మి పోయి నాశనం అయిపోతావు, నీకు డబ్బంతా నాశనం అయిపోతుంది. అంచేత నన్ను తిడితే పద్మానాశనమందరే పద్మాకరు తిట్టువారు కామబెట్టి. అప్పుడు ఏమవుతుంది తర్వాత రెండో పదంలో భవ్యులు సుమ్మి పద్మాకరు పొగడినచో, పద్మాకరుణ్ణి పొగిడితే వాడు గొప్పవాళ్ళు అవుతారు. అప్పుడు పద్మాపతి వాడికి అనుగ్రహం ఇస్తాడు. మా జోలికి ఎవడనో వస్తే ఎలా కొట్టాలో అలా కొట్టి పారేస్తాం. పట్ట బాణాలు వేసి రోజుకో పద్యం వెనక ముందు తోడుకుండా కొన్ని వేల పద్యాలు ఆసువుగా చెబుతాం. ఆ పద్యాలు తట్టుకోవడం కూడా కష్టం. కాబట్టి అలాంటి కెలుకుళ్ళు కెలుక్కోకుండా ఉన్నంతలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా నిజంగా చచ్చిపోయినట్టుగా శాస్త్రాల్లో ఉంటే, చచ్చాడనే ప్రమాణం ఉంటే గ్యారంటీగా నమ్ముతాం. అయినా వాళ్ళు చచ్చి కూడా మళ్ళీ కనపడగలరండి, వాళ్ళేం సామాన్యుల. వేదవ్యాస మహర్షి పిలిస్తే చచ్చిపోయిన దుర్యోధనాదులు దిగొచ్చారు తెలుసా మీకు? మీరు చూడండి ఒకసారి. ఆశ్రమవాస పర్వంలో ఏమనుంటుంది? మొత్తం దుర్యోధనాదుల్ని, చచ్చిపోయిన అభిమన్యాదుల్ని అందరినీ కూడా వేదవ్యాసుల వారు పాండవులకి అందరికీ చూపించాడు మహాభారతంలోనే. కాబట్టి ఒకవేళ నిజంగా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు రాగలరు, పైలోకాల నుంచి తిరిగి రాగలరు. కాబట్టి అలాంటి మాటలు మనం మాట్లాడక్కర్లా. అశ్వత్థామ గ్యారంటీగా బతికున్నాడు. అది ఎవరికైనా కనబడ్డాడో లేదో అది వాళ్ళ యోగం, వాళ్ళ కర్మ, అవన్నీ మనకు అక్కర్లేదు. కానీ అశ్వత్థామ చిరజీవి, యుగాంతం వరకు ఉండి యుగాంతమైగా చచ్చిపోతాడు. అప్పుడు చచ్చి ఎక్కడికో పోతాడు. ఆయన పాపమే చేశాడో ప్రాయశ్చిత్తమే చేశాడో ఆయనకి ఏం శిక్ష ఇవ్వాలో భగవంతుడు చూస్తాడు. పుణ్యం చేస్తే పుణ్యకర్మలకి తగిన ఫలితం వస్తుంది, లేక పాపం చేస్తే పాపాలకి తగినటువంటి ఫలితాలు వస్తాయి. పూర్తిగా తెలియనప్పుడు మాత్రం లేనిపోని చెప్పాక కట్టుకథలు టీవీ. ఏదో అశ్వత్థామ బతికున్నాడు అనేది కట్టుకథ, నీ ముఖం కథ కాదు, ఏమన్నా పెసరట్టు కథ కాదు అని నేను అనలేదు. వేదవ్యాసులు వారు నా నోటి చేత పలికించారు, ఎవరేమనుకున్నా సరే. గోవిందా. శృంగేరి జగద్గురువుల యొక్క ప్రోత్సాహంతో జరుగుతున్న ఈ స్కాంద పురాణంలో అప్పుడప్పుడు కొన్ని ధర్మ సందేహాలను మేము కూడా తీర్చవలసి వస్తున్నది. ఏ సందేహాలు తీర్చినా అవన్నీ కూడా గురువుల యొక్క అనుగ్రహం, వారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి, వారు పౌరాణికుడిగా మమ్మల్ని గుర్తించి ఈ పని చేయిస్తున్నారు కాబట్టి వారి పాదాలకే మళ్ళీ నమస్కారం చేసుకుందాం.